హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగా చదువుకుంటున్నారా? సో మనం బాగా చదవడమే కాదు, కష్టపడి బాగా పట్టుదలతో బాగా చదువుతాం. సో చదవడం ఒక్కటి ఇంపార్టెంట్ కాదు, చదివింది గుర్తుంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా. సో ఈ రోజు మనం ఈ వీడియోలో చదివింది గుర్తుంచుకోవడానికి కావాల్సిన టిప్స్ ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను. వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మాత్రం వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం చదివింది బాగా గుర్తుండిపోవాలి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఫస్ట్ మనకి ప్లానింగ్ అనేది ఉండాలి. ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎప్పుడు చదవాలి అని ఒక కరెక్ట్ ప్లానింగ్ అయితే మనకు ఉండాలి. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, మనం చిన్న చిన్న టార్గెట్స్ అనేవి సెట్ చేసుకోవాలి. చిన్న చిన్న టార్గెట్స్ అనేవి పెట్టుకొని చదవాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, యాక్టివ్ లెర్నింగ్ని ఫాలో అవ్వాలి. అంటే చదవడం మాత్రమే కాదు, చదివిన దాన్ని నోట్స్ రాసుకోవాలి. సో నోట్స్ రాసుకొని మనం చదివిన దాని మీద క్వశ్చన్స్ అనేవి మనమే వేసుకోవాలన్నమాట. సో ఆ క్వశ్చన్ అంటే ఆ చదివిన మ్యాటర్ మీద క్వశ్చన్ ఎలా రావచ్చు, ఎలా వస్తుంది, ఇంతకుముందు ఎలా వచ్చింది, నెక్స్ట్ ఎలా రావచ్చు, ఈ క్వశ్చన్ ఇట్లా రావచ్చు, ఇలా అడగొచ్చు అని మనమే క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి. సో మనం చదివిన దాని మీద. సో అలా చేసుకోవడం వలన మనకి బాగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, రివైజ్ చేయాలి. రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం చదివిన దాన్ని ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి. ఫస్ట్ రోజు ఒక 2-3 టైమ్స్ అనేది ఖచ్చితంగా రివిజన్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ డే రోజు మళ్ళీ ఒకసారి చదవాలి. అట్లాగా మళ్ళీ వారానికి మళ్ళీ ఇంకొకసారి చదవాలి. అలా చదివితే గుర్తుండకుండా ఏడకపోద్ది, ఖచ్చితంగా గుర్తుంటుంది. సో అలా చదవడానికి ట్రై చేయండి. టైం వేస్ట్ అవుతుందని అస్సలు అనుకోవద్దండి. టైం వేస్ట్ అయితే అస్సలు కాదు. ఇక్కడ మనకి ఎంత టైం వేస్ట్ అయింది, ఎంతసేపు చదివాము అనేది కాదు ఇంపార్టెంట్, చదివింది మనకి గుర్తుందా లేదా అనేది మాత్రమే మనకు కావాలి. సో మీరు టైం వేస్ట్ అవుతుందని అస్సలు అనుకోకండి. రిపిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రివిజన్ చేయాలి ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, మైండ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాలి. సో మనం చదివిన విషయాన్ని చార్ట్స్ ద్వారా కానీ, డయాగ్రామ్స్ ద్వారా కానీ అట్లాగా ఆ మ్యాటర్ని డయాగ్రామ్స్లోకి చార్ట్ రూపంలోకి కన్వర్ట్ చేసుకొని చదవాలన్నమాట. సో అలా చదవడం వల్ల మన మైండ్లో ఆ మ్యాటర్కి సంబంధించిన మ్యాప్ అనేది మన మైండ్లో ఫిక్స్ అవుతుంది. సో అట్లాగా మనం డయాగ్రామ్స్ వేసుకుంటూ చదివితే ఇంకా బాగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటంటే, కలర్ పెన్స్ యూస్ చేయాలి. సో కలర్ పెన్స్ యూస్ చేస్తూ మనం నోట్స్ రాసుకోవడం, లేదా కలర్ పెన్స్ ని వాడుతూ అండర్లైన్ చేసుకుంటూ, అంటే మనం చదివే విషయాన్ని ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ ని అండర్లైన్ చేసుకుంటూ చదవడం వల్ల ఇంకా బాగా గుర్తుంటుంది. ఇంపార్టెంట్ విషయాలు ఉంటాయి. సో ఆ ఇంపార్టెంట్ విషయాల్ని ఏం చేస్తారంటే, దానికి ఒక కోడింగ్ పెట్టుకోవాలన్నమాట. సో కోడింగ్ ద్వారా ఇంపార్టెంట్ విషయాల్ని ఆ కోడ్స్ రూపంలో కన్వర్ట్ చేసుకొని చదవడం వలన ఇంకా బాగా గుర్తుంటుంది. సో ఆ విధంగా చదివితే కూడా బాగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, లింక్స్. అంటే ఒక లింక్స్ అండ్ స్టోరీస్ ద్వారా, అంటే ఒక విషయం మరొక విషయానికి ఎలా లింక్ అయ్యి ఉంది, ఎలా కనెక్ట్ అయ్యి ఉంది అనేది ఒకసారి చూసుకుంటూ చదువుకోవాలన్నమాట. అండ్ మనం పచ్చిగా చదివితే మాత్రం, అలా ఉన్నది ఉన్నట్లుగా చదువుకుంటే పోతే మాత్రం ఖచ్చితంగా నిద్ర వస్తుంది. సో అలా కాకుండా ఈ విషయం ఏ విషయంతో లింక్ అయ్యి ఉంది, సో దానికి దీనికి ఉన్న లింక్ ఏంటి అని అక్కడ ఏముంది, అంటే ప్రీవియస్ క్లాస్లో ఏముంది, నెక్స్ట్ క్లాస్లో ఏముంది, అలాగా కంపేర్ చేసుకుంటూ చదవాలి. సో అలా చదివితే అంటే బోర్ కొట్టకుండా కొంచెం ఇంట్రెస్ట్గా చదువుతాం అనమాట. సో అలా చదవడం వల్ల కూడా మనకి బాగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి బోర్ కొట్టే విషయాలు ఉంటాయి కదా. సో బోర్ కొట్టే విషయాల్ని అలాగే చదివితే ఇంకా మొద్దులాగా నిద్ర వస్తుంది అనమాట. సో అందుకని బోర్ కొట్టే విషయాలను ఎలా చదవాలి అంటే, ఒక స్టోరీ లాగా కన్వర్ట్ చేసుకోండి. దాన్ని ఒక స్టోరీ లాగా మీరే క్రియేట్ చేసుకొని స్టోరీ లాగా చదివితే బాగా గుర్తుంటుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, టీచింగ్ మెథడ్ ని యూజ్ చేయండి. అంటే మీరు చదివిన విషయాన్ని పక్కన వాళ్ళకి చెప్పండి. ఎవరైనా కానీ, మీ అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, ఇంట్లో ఎవరున్నా సరే వాళ్ళని యూజ్ చేసుకోండి. సో మీరు ఆ రోజు చదివిన విషయాన్ని వాళ్ళకి చెప్పండి. ఒక టీచర్ లాగా మీరు వాళ్ళకి చెప్పండి. చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు బాగా గుర్తుంటుంది. ప్లస్ ఒకసారి రివిజన్ చేసినట్లు కూడా ఉంటుంది అనమాట. సో రివిజన్ ఇలా కూడా చేయొచ్చు, మీరు చదివిన విషయాన్ని పక్కన వాళ్ళకి చెప్పడం ద్వారా. అండ్ ఇంకోటి, అసలు ఎవరూ లేరు చెప్పడానికి అనుకోండి, అప్పుడు మీకు మీరే చెప్పుకోండి. మీరే టీచర్, మీరే స్టూడెంట్. సో మీకు మీరే చెప్పుకోవడం వల్ల కూడా బాగా గుర్తుంటుంది. సో ఆ విధంగా చేయండి, బాగా గుర్తుంటుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి సబ్జెక్ట్ పైన ఒక అవగాహన అనేది వస్తుంది. సో మనం ఓహో ఇది ఇలాగా అని ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, కరెక్ట్ టైంకి బ్రేక్ అనేది తీసుకోండి. సో దాన్ని పోమోడోరో టెక్నిక్ అంటారు కదా. సో అట్లా అనమాట. కొంచెం టైం చదివి ఒక 5 మినిట్స్ అలా రెస్ట్ తీసుకోండి. సో అలా చేయడం వల్ల మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది అనమాట. సో చదివిన విషయం మనకి బాగా గుర్తుండే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ప్రాక్టికల్ గా అప్లై చేసుకోండి. సో మనం రియల్ లైఫ్ లో జరిగే వాటికి అన్వయించుకోండి అనమాట. అంటే మన రియల్ లైఫ్ లో జరిగే వాటికి లింక్ చేసుకుంటూ చదవడం అనమాట. ఇప్పుడు సైన్స్, సోషల్ అలాంటివి ఉంటాయి కదా. సో మనకి రియల్ లైఫ్ లో జరిగే విషయాలకి
కనెక్ట్ చేసుకుంటూ చదవడం వలన బాగా గుర్తుంటుంది. అండ్ మ్యాథ్స్ అలాంటివి అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం వలన బాగా గుర్తుంటుంది. సో ఆ విధంగా ప్రాక్టికల్గా ప్రాక్టీస్ చేస్తూ రియల్ లైఫ్కి అన్వయించుకుంటూ చదవండి, బాగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనం ఎంత చదివినా కూడా మనకి సరి అయిన కరెక్ట్గా అంటే సరిగ్గా నిద్ర అనేది లేకపోతే మనం ఎంత చదివినా వేస్టే. మనం ఎంతసేపు చదివినా కూడా అది మనకి గుర్తుండదు. సో ప్రాపర్గా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో నిద్ర అనేది సరిగ్గా లేకుంటే మనం ఎంత చదివినా వేస్టే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనం తినే తిండి కూడా చాలా ఇంపార్టెంట్. సో మన బ్రెయిన్ కి బాగా పనికొచ్చే తిండి తినండి. చెత్తా చెదారం అదంతా తినొద్దండి. మన బ్రెయిన్ కి బాగా పనికొచ్చే తిండి అది మాత్రమే తినండి. ఓకే. సో నెక్స్ట్ పాయింట్, చదివే విషయాన్ని ఇంట్రెస్ట్ గా చదవండి. సో చదివే విషయం మీద బాగా ఇంట్రెస్ట్ పెట్టి చదవండి. సో ఆ విషయం మీద యూట్యూబ్ క్లాసెస్, వీడియోస్ అలాంటివి చూస్తూ చదవడం వలన ఆ టాపిక్ మీద ఒక అవగాహన అనేది వస్తుంది. సో మనం ఇక్కడ ఇలా చదివాము, ఈ టాపిక్ ని ఈసారి క్లాస్ విన్నాము, ఆ క్లాస్ లో సార్ ఇలా చెప్పాడు. సో ఆ విధంగా మనకి గుర్తుండే అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా ఇంట్రెస్ట్ పెట్టి వీడియోస్ అవి చూస్తూ అలా చదవడం వల్ల బాగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ అంటే మీరు చదివిన విషయానికి సంబంధించిన బిట్స్ ఏమైనా ఉన్నాయా ఆ టాపిక్ కి సంబంధించి. ఇప్పుడు ఒక లెసన్ చదివారు, సో ఆ లెసన్ కి సంబంధించి బిట్స్ ఎలా ఉన్నాయి, సో యూట్యూబ్ వీడియోలో చూడండి. ఫస్ట్ ఒక లెసన్ చదివేసేయండి, ఆ లెసన్ కి సంబంధించిన క్వశ్చన్స్ అనమాట ఎట్లా ఇచ్చున్నారు అనేదాన్ని ఒకసారి వీడియోలో చూడండి. సో వాళ్ళు క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని చెప్తుంటారు కాబట్టి సో మీరు క్వశ్చన్ చదివిన తర్వాత మీకు మీరే ఆన్సర్ చేసుకోండి. సో మీరు ఆ లెసన్ చదివిన తర్వాత ఎన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతున్నాము అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి. సో అట్లా చదవడం వల్ల కూడా బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు నైట్ చదివింది ఉంటుంది కదా, సో నైట్ చదివిన దాన్ని మార్నింగ్ ఒకసారి రివైజ్ చేయండి. సో మార్నింగ్ రివైజ్ చేయడం వల్ల బాగా గుర్తుంటుంది అనమాట. సో రాత్రి నైట్ టైం అనేది ఎక్కువగా సైలెంట్ గా చదివితే ఎక్కువ గుర్తుంటుందంట. సో నైట్ టైం ఎక్కువగా సైలెంట్ గా చదవండి, దాన్ని మార్నింగ్ ఒకసారి రివైజ్ చేయండి. సో అలా చేయడం వల్ల బాగా డబుల్ స్ట్రాంగ్ గా గుర్తుండిపోతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, అండ్ ఒకేసారి ఎక్కువ చదివేసేయొద్దు. సో ఒక టార్గెట్ పెట్టుకొని ఈ రోజు నేను ఈ లెసన్ చదవాలి అని ఇట్లా పెట్టుకొని ఆ లెసన్ ని ఫినిష్ చేయండి. అంతేకాని రోజంతా కూర్చొని ఎక్కువ చదివేసేయద్దు. సో ఎక్కువ చదివేయడం వల్ల అది గుర్తుండదు అనమాట. మన బ్రెయిన్ అనేది భారంగా ఫీల్ అయిపోతుంది. సో దానికి ఆ రోజుకి మన బ్రెయిన్ కి ఎంత ఇవ్వాలో, అది ఎంత గుర్తు పెట్టుకోగలదో అంత మాత్రమే గుర్తు పెట్టుకుంటుంది కదా. సో అందుకని కొంచెం మాత్రమే చదవండి, ఒకటేసారి ఎక్కువ చదివేయద్దు. సో అలా చదవడం వల్ల మనకి బాగా గుర్తుంటుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, మొబైల్ అండ్ సోషల్ మీడియా. సో వీటికి మీరు చదివేటప్పుడు మీ ఫోన్ని పూర్తిగా స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. మీరు చదివేటప్పుడు ఎలాంటి కాల్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ ఇలాంటివి లేకుండా ఉండాలి అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండాలి. సో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఆ తర్వాత మీరు స్టడీ మీద కూర్చోండి. సో ఫోన్స్ అవి పక్కన నోటిఫికేషన్స్ వస్తూ కాల్స్ వస్తూ అలా ఉంటే 100% కన్ఫ్యూజ్ అయిపోతారు. సో డైవర్ట్ అయిపోతారు. సో అందుకని ఏం చేస్తారంటే, ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంచండి. వీలైనంత వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంచి చదువుకోండి. సో దానివల్ల కాన్సన్ట్రేట్ గా చదవగలరు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే, మనం చదివేటప్పుడు చేతితో రాసుకుంటూ చదవాలన్నమాట. అక్కడ ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ కనిపించింది, లేదా ఒక ఇయరే కనిపించింది, ఒక నెంబర్ కనిపించింది, సో అలాంటివి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అవి ఇది ఇంపార్టెంట్ అని మనకు అనిపిస్తుంది కదా. సో అవి ఒకసారి చేతితో రాసుకుంటూ చదువుకుంటూ అట్లా చేయడం వలన బాగా గుర్తుంటుంది. సో ఆ విధంగా ఇంపార్టెంట్ పాయింట్స్ ని పేపర్ మీద రాసుకుంటూ చదవడం వలన బాగా గుర్తుంటుంది అనమాట. సో ఆ విధంగా ట్రై చేయండి. సో మనం ఏదైనా సరే చదివేటప్పుడు మనకి నచ్చని సబ్జెక్టులు కూడా ఉంటాయి. సో నచ్చని సబ్జెక్టులని ఆ రోజు ఇంట్రెస్ట్ తో చదవాలి. ఇది నాకు నచ్చదు అని చదవద్దండి. సో నచ్చని సబ్జెక్ట్ అని మీకు ముందే తెలుసు కదా. సో తెలిసిన తర్వాత ఇది నాకు నచ్చని సబ్జెక్ట్ అనేది మీ మైండ్ లోంచి తీసేయండి. సో ఈ సబ్జెక్టు ఇది ఒక సబ్జెక్టు, నేను ఈ రోజు ఈ సబ్జెక్టు ఈ లెసన్ చదివేసేయాలి అనుకొని ఆ లెసన్ మీద ఇంట్రెస్ట్ పెట్టి చదవండి. మీకు ఇంట్రెస్ట్ లేకుండా అది ఎంత చదివినా సరే అది గుర్తుండదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మైండ్ లో నుంచి ఇది నాకు రాని సబ్జెక్టు, ఇది నాకు ఇష్టం లేని సబ్జెక్ట్ అనే విషయాన్ని తీసేసి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పెట్టి అప్పుడు చదవండి, మీకు బాగా గుర్తుంటుంది. అండ్ ఫైనల్ గా నేను చెప్పే విషయం ఏంటి అంటే, చదువు ఎప్పుడు మనల్ని మోసం చేయొద్దు, మనమే మోసపోతాం. కాబట్టి సో ఈ టిప్స్ అన్నిటిని ఫాలో అయ్యి మీరు చదివిన విషయాన్ని బాగా గుర్తుంచుకొని మీ ఎగ్జామ్ లో మంచిగా ప్రెజెంట్ చేయండి. ఇదండి ఇవాళ వీడియో. సో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.